వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ అండి. నా పేరు కానీ ప్రియదర్శి, నా పేరు అనుపమ కాదు. అనుపమ గారు ఇక్కడ ఉన్నారు. బట్ ఐఎమ్ వెల్కమింగ్ యూ టు హర్ షో బికాస్ ఐఎమ్ హియర్ అగైన్. ఎస్, సో యు ఆర్ హియర్. యు వాంట్ టు వెల్కమ్ దెం? డెఫినెట్లీ అండి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ అండి. మీ అనుపమ. ఇక్కడ ప్రియదర్శి గారు ఇవాళ మనకి పోయినసారి చేసిన డిష్లో ఇంకో వెరైటీ చూపిస్తానన్నారు. అస్సలు వదిలేబుద్ధి కాలేదు, అందుకని మళ్ళీ పట్టుకొచ్చేసాను. కరివేపాకు చికెన్ స్టార్టర్ చేద్దాం మేడం, ఎందుకంటే అది మనం మెయిన్ డిష్ లాగా చేసాం. ఇవాళ కొంచెం సింపుల్గా ఈజీగా ఒక స్టార్టర్ చేద్దాం. చికెన్ చేద్దాం కానీ బోన్లెస్ చేద్దాం. లాస్ట్ టైం మనం బోన్తో చేసాం, అది మెయిన్ కోర్స్ కింద వెళ్ళింది. ఈరోజు మనం స్టార్టర్ స్మాల్ పీసెస్ బోన్లెస్ చేద్దాం. దానిలో తొందరగా అయిపోతుంది. మోర్ ఆఫ్ 10-minute డిష్ అండి. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ పేస్ట్ ఇస్ రెడీ. ఈ కరివేపాకు పేస్ట్ రెడీ ఉంటే తొందరగా అయిపోతుంది. రైట్, ఓకే, డన్. ఓకే, మొదలు పెట్టండి. మొదలు పెట్టేద్దాండి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. కొంచెం ఒక 2 tablespoons వరకు ఆయిల్ వేద్దాం ప్యాన్లో. ప్యాన్ కొంచెం వేడిగా ఉంది. దీనిలో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఫైనలీ చాప్. దిస్ ఇస్ అబౌట్ 1.5 ఆనియన్స్ అండి. చాలా సన్నగా కోసినవి. స్టార్టర్ కాబట్టి నోటికి తగలకూడదు. అవును, నోటికి తగలకూడదు. ఇంకోటి ఆ చికెన్తో పాటు అది మౌత్ ఫీల్ కొంచెం మారిపోతుంది. అవును, చూసారా ఎంత తొందరగా ఎగిపోతుంది కదా. అది ప్యాన్ హాట్ ఉండాలి, నూనె కూడా హాట్ ఉండాలి. ఇంకో ట్రిక్ చెప్తాను, లాస్ట్ కూడా చెప్పాను. ఈ కొంచెం బ్రౌన్ తొందరగా కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా బ్రౌన్ అవుతుంది. క్యారమలైజింగ్ కొంచెం తొందరగా అవుతుంది. చూసారా, ఈ స్టేజ్ సరిపోద్ది మనకి, ఎందుకంటే స్టార్టర్ కదా ఇది. దిస్ నాట్ అ మెయిన్ కోర్స్ కదా. కొంచెం ఎల్లుల్లిపాయలు పేస్ట్ ఒక 3/4 టీస్పూన్ అనుకోండి. కొంచెం తగ్గిద్దాం. ఎల్లుల్లిపాయ మాడిపోద్ది. అవును, ఇంకోటి స్టిక్ అయిపోతుంది. స్టిక్ కూడా అవుతుంది. యాడ్ చేద్దాం. ఒక 250 grams ఉంటుందా? ఒక 250-300 grams ఉంటుంది. ఒక బ్రెస్ట్, 1.5 breast అనుకోండి. ఓకే, ఇది బ్రెస్ట్ మీట్. కొంచెం సాఫ్ట్ ఉంటుంది, తొందరగా కూడా కుక్ అయిపోతుంది. తొందరగా కుక్ అయిపోతుంది. చూసారా ఎంత తొందరగా అవుతుంది. పసుపు, ఇది బ్రైన్ చేశారండి కొంచెం? అవును, ఇది నేను ఒక 2 hours వరకు ఇది నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కాబట్టి మెత్తగా ఉండాలి, తొందరగా అవ్వాలి అని. అవును, అది ఎండ్ వరకు జ్యూసీగా ఉండాలి. ఉండాలని. ఎందుకు దీని తర్వాత మనం మసాలా వేస్తాం, అది కూడా సింపుల్ చేస్తాం. సింపుల్ చేసినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది చికెన్. అవును, చికెన్ అది అవ్వకుండా మనం కొంచెం బ్రైన్ చేసుకుంటే చూసారా ఎంత త్వరగా అవుతుందో. లెస్ దెన్ 2 minutes అండి. ఆ పీసెస్ కూడా భలే చిన్న బైట్ సైజెస్ లో కట్ చేశారు. పీస్ కూడా ఒకటే సైజు కట్ చేయాలి, బైట్ సైజెస్ కట్ చేయాలి. ఇది నోట్లో వచ్చేలాగా చూడండి. అదే తినడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్టార్ట్ కదా. ఓకే, నౌ దిస్ ప్యాన్ ఇస్ రెడీ ఫర్ అస్ టు పుట్ ద మసాలా. మనం స్టార్ట్ చేద్దాం. కొన్ని స్పైసెస్ డ్రై రోస్ట్ చేద్దాం. ఓకే, ఇది ఒక పెప్పర్, జీలకర్ర, ధనియాలు, we have some 7-8 lots of spice and some sesame just to cut the heat. కొంచెం కట్ చేద్దాం. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేద్దాం మనం. ఓకే, ఇది కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. కొంచెం కలర్ వచ్చాక, అసలు కలర్ వచ్చి మంచి వాసన రావడం. బికాజ్ సెసమి కొంచెం కలర్ మారిపోతుంది దాన్ని. అండ్ తొందరగా చేయాలి. యూ హ్యావ్ టు డూ ఇట్ క్విక్లీ, ఎందుకంటే మనకి మారిపోతుంది. So this is done. So we will switch off the gas and put it aside for cooling. Masalas cool అయిపోయినాయండి. Our masalas cool అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. Okay. We will take 1 bowl of coconut, chopped coconut. కప్ కొబ్బరి. కొంచెం కరివేపాకు. దిస్ అవర్ హీరో కదా. అదే మన హీరో ఉండాలి కదా దీనిలో. ఉండకపోతే ఇలా. All right, the hero has gone inside and now we shall grind it to a fine paste అండి. I added a little water ఎందుకంటే కొంచెం ఫైన్ పేస్ట్ కావాలి కాబట్టి
మిక్సీ అయిపోయింది ఇప్పుడు. మిక్సీ అయిపోయినట్టుంది కదా. అవునండి. ఇలా మెత్తగా యూ హ్యావ్ టు ఇలా. ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ అస్ గ్రేవీ కదా, స్మూత్ పేస్ట్ అయింది బాగా. స్మూత్ పేస్ట్ ఉండాలి అది. సో కొంచెం నీళ్ళు వేసాను ఇందులో. 2 టేబుల్ స్పూన్స్ మసాలా వేసుకుంటున్నారా? 3 టేబుల్ స్పూన్స్ అండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నారా? ఓకే. ఇది స్టార్టర్ కాబట్టి ఎక్కువ మసాలా వేయాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకుంటాం. ఇంకోటి మనం చికెన్ బ్రైన్ చేసాం కదా, సో ఆ చికెన్కి ఆల్రెడీ ఫ్లేవర్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది టాప్ కోటింగ్ కదా, నోట్లో వేసుకున్నప్పుడు టాప్ ఫ్లేవర్ మీకు కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. ఓకే. లోపల మాత్రం చికెన్ టేస్ట్ వస్తుంది. చికెన్లో బ్రైనింగ్ ఆల్రెడీ ఉంది, సాల్టెడ్ ఫ్లేవర్ ఆల్రెడీ ఉంది దానికి. ఇప్పుడు కొంచెం మనం నీళ్ళు వేసుకొని వీళ్ళు లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైం. కొంచెం ఏంటి ఇంకొంచెం బికాస్ వీల్ పుట్ ఇట్ ఇన్ హై కదా కొంచెం. రైట్, దట్స్ ఇట్. It's done. That's it. It's not done yet. Yeah, but let it cook. But all the ingredients. Our work is done. Our work now we'll let the heat do the work. Okay. Heat ni మనం ఆ పని. ఓకే. కుకింగ్ టైం ఉంది కానీ మనం వేసేయన్నీ అయిపోయింది. అవునండి, మన పని అయిపోయింది. మనం తీసాక కొంచెం ఒక్కటి మర్చిపోయాం మనం. ఓకే. ఉప్పు. ఉప్పు లేకపోతే జీవితం మజా లేదు. జీవితంలో మజా లేదు అంటారు కదా. నో సాల్ట్ నో లైఫ్. ఓకే, దిస్ ఇస్ డన్. మనం ఇది కవర్ చేస్తాం. కవర్ చేసి ఒక సిమ్ పైన మనం ఒక 10 minutes వదిలేద్దాం. ఓకే, విల్ కమ్ బ్యాక్. ఓకే. ఐ థింక్ ఇట్ ఇస్ డన్. 10 నిమిషాలు అయిపోయినాయి. ఆహాహా, లుక్ అట్ దాట్. బ్యూటిఫుల్. లుక్ అట్ దాట్. ఇస్ రెడ్యూస్ వెరీ వెల్. దిస్ ఇస్ నైస్. ఒకసారి చికెన్ అయిపోయిందో చూద్దాము. వన్ వే టు సీ దట్ అండి, వాట్ ఐ నార్మల్లీ డూ ఇస్ ఒక పెద్ద టూత్ పిక్ తీసుకుంటాను, ఇలా పొడిచి చూస్తాను సరే, అంటే లోపలికి వెళ్ళిపోయినట్టు అంటే ఈజీగా రెసిస్టెన్స్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ డన్. సీ హై వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. I think we are done. Yeah, I think we are done. Okay, so we're ready to plate andi. Our food is ready. Yes. So now the time to plate. Put some tomatoes. Go very well. Put some onions. Yes. And a bit of coriander. Oh, that's to nice. Give it That beautiful look. బాగుందా? Priyadarshi touch. Priyadarshi touch. బాగుందా? బాగుంది. టేస్ట్ చేద్దామా? Yes, definitely. Sure. Okay, madam, shall we taste? Sure అండి. Ladies first. Yes. బాగుందా? So moist, no? Because of brining. Can you feel that brining? Can you feel the difference in That chicken chickens that you don't brine normally? Yeah. Never again I am going to make breast without brining it. It's moist, it's flavorful, it's melting. Mouthfeel is good. Yeah. It's beautiful. Nice, very nice. See, that's it. Karvepaku starter chicken. Done. Thank you so much for having me on the show. Thank you so much for coming. Yeah. And let us thank our viewers too. Yes. So I'm sure మీకు అందరికీ వీడియో నచ్చుంటుంది. నచ్చితే ప్లీజ్ one more bite. Please do. Please like and share our video and subscribe to Flavours of Anupama. Bell icon మాత్రం డెఫినెట్గా మర్చిపోకండి. Ting tong. అదిగో అలా. Bye. Thank you. Bye.